నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. అమరావతి నగరానికి రూపురేఖలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక అద్భుతమైన డెసిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలని. ఇందులో ఏకంగా 7 మెగా ప్రాజెక్టులను భాగం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏపీసీఆర్డీఏ 51వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏంటి అంటే ఒక లక్ష్యాన్ని కంప్లీట్ చేసేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా దానికోసమే డెడికేటెడ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, నిధుల కొరత రాకుండా, పనిలో వేగం తగ్గకుండా, అనుకున్నటువంటి కాలావధికి తగ్గట్టుగా పనులు పూర్తి చేసే విధంగా స్పెషల్ పర్పస్ వెహికల్ని రూపొందిస్తారు. గతంలో కూడా అమరావతి నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ మొత్తం అమరావతి నిర్మాణానికే పెట్టాలనేటువంటి కొన్ని ప్రతిపాదనలు వచ్చింది. కేంద్రం కూడా దీన్ని ప్రతిపాదించింది అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3 మోడల్లో తీసుకొచ్చేటువంటి PPP మోడల్లో తీసుకొచ్చేటువంటి ఈ నిర్మాణ వ్యవస్థలన్నింటిలో ఒక 7 మెగా ప్రాజెక్టులను భాగం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 7 మెగా ప్రాజెక్టులని భాగం చేయడం వల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర అంటారు కదా, ఈ మొత్తం అన్ని దిక్కుల్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్ మార్క్ కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి. ఇందులో ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అధికారికంగా ప్రభుత్వం ఇంకా దీన్ని అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిస్ట్ చూస్తే కనుక టాప్ ప్రయారిటీలో అమరావతి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అమరావతి ఎయిర్పోర్ట్ని సాకారం చేయాలంటే, ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్ విజన్ కింద మనం చూడాల్సినటువంటి అంశం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కనుక ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాలి. ఉదాహరణకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన మొదటి ప్రతిపాదన 1998లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే మన దేశంలో ఏదైనా పని జరగాలంటే ఎంత సమయం, ఎంత ప్రొసీజరు, ఎంత డ్యూరేషన్ అవసరం అవుతుందంటే అది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. అందుకనే అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించి రూపురేఖలు ఇవ్వాలంటే కనుక స్పెషల్ పర్పస్ వెహికల్ జాబితాలో దీన్ని చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది పక్కాగా ఉండేటువంటిది. రెండవది స్పోర్ట్స్ సిటీ. ఆల్రెడీ అమరావతి మాస్టర్ ప్లాన్లో స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అయితే దానికి సమాంతరంగా కృష్ణానదికి ఆవల వైపున మరొక నగరాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అమరావతి ఒలింపిక్ విలేజ్ తరహాలో, ఆ ఒలింపిక్ సిటీ తరహాలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ జాబితాలో పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ విగ్రహాన్ని నీరుకొండ దగ్గర 60 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని కూడా ఈ లిస్టులో పెడుతుంది. ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించి అమరావతి హరిశ్చంద్రపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి యువతల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో స్మార్ట్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వాటిని కూడా ఈ జాబితాలో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక రివర్ ఫ్రంట్, కృష్ణా రివర్ ఫ్రంట్కి సంబంధించి సమగ్ర ప్రణాళికని డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానిని ఇందులో పెట్టాలని భావిస్తుంది. ఇక రోప్వేకి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఉంటుంది. అటు కనకదుర్గ గుడి దగ్గర నుంచి భవానీ ఐలాండ్స్ మీదుగా ఇటువైపు రోప్వే ఒక ప్రతిపాదన ఉంది. అది కాకుండా నీరుకొండ దగ్గర కూడా ఒక రోప్వే ప్రతిపాదన ఉంది. కాబట్టి రోప్వేలను కూడా ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అన్నిటికీ మించి ఇవన్నీ కూడా ఒక్కొక్క దిక్కున వస్తాయి. ఎందుకంటే అమరావతి ఎయిర్పోర్ట్ అటు దక్షిణం వైపు కనిపిస్తుంది అంటారు, ఇది ఉత్తరం వైపు వస్తుంది అంటారు. ఎన్టీఆర్ విగ్రహం కూడా పడమర వైపు వస్తుంది, ఇది కూడా పడమర వైపు వస్తుంది. ఇట్లా ఈ దిక్కుల వారీగా చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ వీటన్నిటిని సమరైజ్ చేసేటువంటి ఒక దృశ్య రూపం కాబోతుంది అనేటువంటి సమాచారం వస్తుంది. ఒకసారి చూద్దాం. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కనుక ఇది సిటీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రణాళిక. దీనిలో ఒకసారి మనం దిక్కుల వారీగా చూద్దాం ఏ పక్కన ఏది వస్తుంది అనేది. అమరావతి ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ భూసేకరణ జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది. స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని ఈ ప్రదేశంలో చూస్తారు. ఇక నీరుకొండ, ఇది మనం జూమ్ చేసి చూస్తే కనుక ఇదే నీరుకొండ, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం రాబోతుంది. ఇక విజయవాడ దుర్గగుడి దగ్గర నుంచి రోప్వేలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో వీటన్నిటిని సమరైజ్ చేస్తూ వచ్చేదే ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కాలగర్భంలో కలిసిపోయింది అని అందరూ భావించారు, కానీ అది లైవ్లో ఉంది అని చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అప్పటికే 2018 నాటికి దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయలేదు. కాబట్టి అది లైవ్లో ఉన్న ప్రాజెక్ట్ అని మనం చాలాసార్లు కూడా అనుకున్నాం. ఒకసారి చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతికి సంబంధించి, ఇది అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి మ్యాప్. ఈ చుట్టూ ఉన్నటువంటి లైన్, ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి లైన్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1కి సంబంధించి, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఫేజ్ 1కి సంబంధించింది. ఈ గ్రీన్ లైన్ ఫేజ్ 2కి సంబంధించి. అంటే ఇప్పుడు తీసుకోబోయేటువంటి ప్రాజెక్టులు ఈ మూల వస్తున్నటువంటి ప్రాజెక్టులు వీటన్నింటిని చూస్తే కనుక ఒక సమగ్ర స్వరూపాన్ని ఇవ్వాలంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ని కూడా టేకప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే స్పెషల్ పర్పస్ వెహికల్లో ఇన్నర్ రింగ్ రోడ్ని పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ బహుశా
ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా పూర్తి స్థాయిలో ల్యాండ్ కూడా అప్పుడు ఎక్విజిషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఒక్కసారి స్క్రూటినీ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మొత్తం మీద 3 నెలల సమయం మాత్రమే పడుతుందని చెప్పని ప్రభుత్వ అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ని కూడా ఇమ్మీడియట్గా ప్రతిపాదనలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఒకసారి చూస్తే కనుక అమరావతి సమగ్ర స్వరూపం విషయంలో కనబడేటువంటి దృశ్యం ఇది ఇన్నర్ రింగ్ రోడ్ బ్లూ లైన్ మధ్యలో కనిపిస్తున్నటువంటి బ్లూ లైన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి మ్యాప్. సో ఈ మధ్యలోనే మొత్తం అంతా కూడా ఈ మధ్యలోనే జరుగుతుంది డెవలప్మెంట్ అంతా. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అమరావతి ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. దీనిపైన ఒక సమగ్రమైన కసరత్తు చేయడం ద్వారా అధికార యంత్రాంగం ఒక నోట్ ప్రిపేర్ చేసేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఈ స్పెషల్ పర్పస్ వెహికల్లో పెట్టబోతున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల లిస్ట్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 7 ప్రాజెక్టులు పక్కాగా ఎస్పీవీ కిందకి రాబోతున్నాయి. ఎస్పీవీ కిందకి వస్తే కనుక కనీసం 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో ఈ పనులన్నీ కూడా ఇక్కడ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటి టార్గెట్ కూడా 3 సంవత్సరాల లోపు మొదటి ఫేజ్ అంటే మొత్తం కంప్లీట్ చేయకపోయినా కానీ దశల వారి ఆవిష్కరణ జరగాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే 2028-29 నాటికి అమరావతిలో 4 దిక్కులా కూడా 4 రకాల బలమైనటువంటి విస్తారమైనటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతికి కావాల్సినటువంటి రోడ్ నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి అక్కడ ప్రాజెక్టులు తీసుకొస్తే కనుక ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలప్ చేయడం చాలా ఈజీ అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ సిఆర్డీఏ సమావేశంలో దీన్ని అప్రూవ్ చేశారు. కాబట్టి ఇది యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ క్యాబినెట్ అప్రూవల్కి వెళ్లాల్సి ఉంటుంది. క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో దీన్ని అప్రూవల్ చేస్తే కనుక ఈ బాధ్యతలన్నింటినీ కూడా సిఆర్డీఏకి కట్టబెడుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు సిఆర్డీఏ ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా టెండర్ల రూపంలో ప్రాసెస్ చేసి ఎవరిని ప్రైవేట్ పార్ట్నర్స్గా సెలెక్ట్ చేయాలనేటువంటిది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అవడానికి 3 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చు. కానీ నిన్న అనౌన్స్ చేశారు, ఇవాళ అవ్వలేదని చెప్పి అడిగితే మనం ఏం చేయలేము. కాకపోతే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్యారలల్గా సమాంతరంగా పనులు చేసుకుంటూ వెళ్ళడం, నిధుల కొరత రాకుండా ఉండాలంటే కనుక ఎస్పీవీ కేటగిరీలోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహకారం ఇవ్వడం, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇందులో మేళవించడం, ఇదే కాన్సెప్ట్తో ఇప్పుడు ఎస్పీవీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.